హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్వీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 3K సబ్స్క్రైబర్స్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ కమింగ్ టు దిస్ వ్లాగ్, ఇట్స్ వెరీ స్పెషల్ వీడియో ఫర్ మీ. ఎందుకంటే ఈ వ్లాగ్ కంప్లీట్గా నోదన్ బర్త్డే స్పెషల్. వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే కన్నా. ఎవ్రీ మదర్ కెన్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దేర్ కిడ్స్ బర్త్డే. ఎందుకంటే పిల్లల బర్త్డే మాత్రమే కాదు, ఎవ్రీ మదర్స్ రీబర్త్ కూడా. అండ్ నాకు నోదన్ పుట్టాక చాలా ఇంపార్టెంట్ అనుకున్నవన్నీ కూడా వాడి ముందు చాలా చిన్నవిగా కనబడడం స్టార్ట్ అయ్యాయి. యాజ్ ఎ మదర్గా నేను ఒక విషయం మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా పిల్లల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళమ్మ ఆ పాపని ఇలా పెంచింది, ఆ పాపని ఇలా పెంచింది అంటూ ఏదో ఒకటి బ్లేమ్ చేసినట్టు మాట్లాడుతూనే ఉంటారు. చాలాసార్లు నేను విన్నాను ఇలాగా. అందరూ ఒకరిలాగా పెంచితే వాళ్ళ ఐడెంటిటీ ఏముంటుందండి? వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ యూనిక్ స్టైల్ ఉంటుంది. ఎవ్రీ మదర్ తను కంప్లీట్గా తన పిల్లల్ని మంచి దారిలోనే పెంచాలనుకుంటుంది. ఇఫ్ మనకి నచ్చకపోవడం వల్ల మనకి వాళ్ళ బిహేవియర్లో మీకేదైనా డిఫరెన్స్ తెలియడం వల్ల కంప్లీట్గా వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ పేరెంటింగ్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎదుటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలని కూడా మనమే చెప్పేసి మనకి నచ్చిన స్టేట్మెంట్స్ పాస్ చేసేసి బ్లేమ్స్ చేయడం వల్ల అది అంత కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకంటూ అవేర్నెస్ వస్తుంది లైఫ్ మీద. దాన్ని బట్టే పిల్లలు రేపొద్దున వాళ్ళకి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి అనే దాని ప్రకారమే వాళ్ళ పిల్లల్ని పెంచుతారు. వీలైతే మనకి నచ్చకపోతే ఇది కాదు అలా అని చెప్పండి, అంతేకాని కంప్లీట్గా వాళ్ళ పేరెంట్స్ ఇలా అలా అని బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే. మరి ఎంతమంది అగ్రీ చేస్తారో ఐ డోంట్ నో. అండ్ నాకు తెలిసి పిల్లలకి మ్యాక్సిమం మనం నేర్పించాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మనతో వాళ్ళు ఏదైనా సరే నిజం చెప్పాలి, ఏదైనా సరే దాచిపెట్టకుండా పేరెంట్స్తో షేర్ చేసుకోగలగాలి. ఆ కంఫర్ట్ని మనం పిల్లలకి ఇవ్వాలి. అప్పుడే వాళ్ళ లైఫ్లో జరిగే మంచో చెడో వేరే వాళ్ళ ద్వారా కాకుండా మనకి డైరెక్ట్గా తెలుస్తుంది. మనం ఏదైనా సజెస్ట్ చేయగలం వాళ్ళకి. ఇది యాజ్ ఎ మదర్గా నేను నోదన్ విషయంలో మెయిన్గా ఫాలో అవుతాను. అండ్ కమింగ్ టు ద బ్లాగ్, మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్లోకి అయితే వచ్చేసాను. నోదన్ నైటే చెప్పి పడుకున్నాడు, ఈరోజు నాకు వెజ్ పులావ్ చేయ మమ్మీ అని. సో దానికోసం అయితే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. అండ్ నైటే పప్పు నానబెట్టాను సాంబార్ కోసం అని. బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అండ్ సాంబార్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ పప్పు నానబెట్టేసాను కాబట్టి దానిలోకి టొమాటో యాడ్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. పులావ్ కోసమని నా దగ్గర ఉన్న కొన్ని వెజిటబుల్స్ని అయితే కట్ చేశాను. ఆలు, క్యారెట్ అండ్ గోబీ కొంచెం కట్ చేసుకున్నాను. బీన్స్ అయితే లేవు, ఉంటే బాగుండేది. అండ్ ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక టొమాటో అండ్ 4 చిల్లీస్ అండ్ 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. కొంచెం కెటిల్లో హాట్ వాటర్ పెట్టాను. ఈ హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని అందులో గోబీని అయితే కాసేపు ఒక 5 మినిట్స్ అలా నానబెట్టడం వల్ల అందులో ఏమైనా జెమ్స్ ఉంటే రిమూవ్ అవుతాయి. సో ఇది నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను. అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. వింటర్ కాబట్టి మ్యాక్సిమం మనం వీలైనంత జాగ్రత్తగా ఉండాలి వెజీస్ కానీ ఆకుకూరలు కానీ కట్ చేసుకునేటప్పుడు. ఈ గ్యాప్లో పప్పు కూడా కుక్ అయిపోయింది. సో దీని తర్వాత ఈ కుక్కర్ దించేసి ఇంకొక కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేస్తాను పులావ్ కోసం. అండ్ నా స్టైల్లో నేను పులావ్ ఎలా చేస్తానో మీకు చెప్తాను. నేనైతే ఎక్కువగా గీ యూస్ చేస్తాను. మ్యాక్సిమం ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే గీ యాడ్ చేశాను. గీ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఎక్కువగా అయితే యాడ్ చేయనండి, చాలా లిమిటెడ్గా యాడ్ చేస్తాను. ఎందుకంటే నోదన్కి ఎక్కువ స్పైసెస్ పడదు కాబట్టి. సో ఆ తర్వాత కర్రీ లీవ్స్ కొంచెం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. అవి బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో యాడ్ చేసుకున్నాను. అది కొంచెం మెత్తబడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని అయితే ఇందులో యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకొని 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసి మూత పెట్టేశాను. అది ఒక 5 మినిట్స్ వరకు కొంచెం వెజిటబుల్స్ అయితే మెత్తబడే వరకు అలానే ఉంచాలి. సో ఆ తర్వాత పప్పు బాయిల్ అయిపోయింది కాబట్టి దాన్ని అయితే ఇక్కడ స్మాష్ చేసుకుంటున్నాను సాంబార్ కోసం. ఈలోపు వెజ్జెస్ అయితే కొంచెం కుక్ అయ్యాయి. సో నేను ఇక్కడ లైట్గా మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా అయితే యాడ్ చేయనండి, ఎందుకంటే బాబుకి బాక్స్లో పెడతాను కాబట్టి తను అంతగా లైక్ చేయడు. సో లైట్గా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. అండ్ ఇక్కడైతే వాటర్ యాడ్ చేసి మూత పెట్టాను. ఆ వాటర్ బాయిల్ అయ్యే వరకు
నేను ఇక్కడ సాంబార్ అయితే స్టార్ట్ చేశాను. లైట్గా ఆవాలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఈలోపు వాటర్ బాయిల్ అయిపోయాయి కాబట్టి పులావ్లో అయితే రైస్ యాడ్ చేసేసి మూత పెట్టేశాను. ఇక్కడ లైట్గా కొత్తిమీర యాడ్ చేసేసి విజిల్ పెట్టేశాను. నేను ఇందులో పెరుగు అయితే యాడ్ చేయలేదండి, ఎందుకంటే నోదన్ పెరుగు ఫ్లేవర్ని పెద్దగా లైక్ చేయడు. ఓన్లీ చికెన్ పులావ్కి మాత్రమే నేను పెరుగు యాడ్ చేస్తాను. మిగతా ఏ పులావ్స్కి నేను పెరుగు పెద్దగా ప్రిఫర్ చేయను. సో ఇది మూత పెట్టేసిన తర్వాత ఈలోపు సాంబార్లో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. సో ఇక్కడ పప్పు అయితే అందులో యాడ్ చేస్తున్నాను. ఇందులోకి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక 5 to 10 minutes వరకు ఇది బాయిల్ అయ్యి చిక్కపడే వరకు వెయిట్ చేశాను. ఆ తర్వాత ఇది ఫుల్గా బాయిల్ అయిన తర్వాత దీన్ని దించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ గ్యాప్లో ఇడ్లీ అయితే ఓన్లీ నోదన్కి హరికి అయ్యేలాగా మాత్రమే ఓన్లీ 3 plates మాత్రమే పెట్టేశాను. నేను తర్వాత చేసుకుందామని. ఈలోపు ఈ వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని దించేసి ఒక 5 minutes పక్కన పెట్టుకున్న తర్వాత నోదన్ బాక్స్కి అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. నోదన్ లంచ్ బాక్స్ గురించి చాలామంది లింక్ అడిగారు, బట్ నా దగ్గర అయితే ప్రజెంట్ లింక్ లేదండి, ఎందుకంటే నేను ఇది హోమ్ సెంటర్లో పర్చేస్ చేశాను. నాకు ఇది కాస్టెడ్ అరౌండ్ 1600 అలా పడింది. 4 compartments ఇచ్చారు, 2 స్నాక్స్కి అండ్ 2 sides లంచ్ ప్యాక్ చేసుకోవచ్చు. సో సపరేట్ స్నాక్స్ బాక్స్ కాకుండా నేను ఇందులోనే స్నాక్స్ లంచ్ 2 ప్యాక్ చేసేస్తాను. ఇటు సైడ్ ఒక చిన్న స్మాల్ కంపార్ట్మెంట్ స్మాల్ బాక్స్ అయితే వచ్చింది, దానికి ఇలా క్యాప్ ఇచ్చాడు. నాకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. 2 separate స్నాక్స్ అండ్ లంచ్ ప్యాక్ చేసే పని లేకుండా ఒకే బాక్స్లో అన్నీ మనం ఈజీగా ప్యాక్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ నోదన్కి కొన్ని మురుకులు యాడ్ చేశాను అండ్ లంచ్ కోసమని, అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తింటారు కాబట్టి కొంచెం పులావ్ ఎక్స్ట్రాగానే యాడ్ చేసి కొంచెం కర్డ్ పెట్టించాను. అండ్ ఇక్కడ హరికి అయితే పులావ్ అయితే పెట్టిస్తున్నాను. మళ్ళీ సపరేట్గా నేనేం కుక్ చేయలేదు, ఇప్పటికీ నాకు మల్టీ టాస్కింగ్ అయిపోయింది కాబట్టి. సో తనకు కూడా ఇదే ప్యాక్ చేసేసి కాస్త పెరుగు అయితే ప్యాక్ చేసేసాను. సో ఇక్కడితో వీళ్ళ లంచ్ ప్యాకింగ్ అయితే నాకు ఫినిష్ అయిపోయింది. అప్పటికే ఫుల్ హడావిడైంది, ఎందుకంటే నోదన్ ఒక పక్క అరుస్తున్నాడు ఈ టైం అవుతుందని. నాదే కొంచెం లేట్ అయింది ఈరోజు. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు నోదన్ కోసం పాయసం అయితే ప్రిపేర్ చేయాలి. ఆ ప్రిపరేషన్ విజువల్స్ అయితే నేను ఏమి ఇందులో యాడ్ చేయట్లేదండి. అండ్ పాయసం ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం దేవుడి దగ్గర ఉంచాను, కొంచెం నోదన్కి తినిపించాను. నోదన్కి లంచ్ బాక్స్తో పాటు తన ఫ్రెండ్స్కి ఇవ్వడానికి స్కూల్లో స్నాక్స్ అండ్ కొన్ని చాక్లెట్స్ అండ్ కొంచెం గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేశాను. అవంతా నేను షూట్ చేయలేదు. ఈలోపు నోదన్ రెడీ అయిపోయాడు. హరి అయితే తన దగ్గర పూజ చేయించుతున్నాడు, ఎందుకంటే తనకి కొబ్బరికాయ కొట్టడం రాదు. సో తన హెల్ప్ తీసుకొని నోదన్ అయితే పూజ ఫినిష్ చేసుకున్నాడు. అండ్ సో హియర్ ఈజ్ మై క్యూట్ లిటిల్ బాయ్ ఆన్ హిస్ బర్త్డే. సో నా మార్నింగ్ అయితే అంత హడావిడిగా అలా గడిచిపోయింది. అండ్ కమింగ్ టు ఈవినింగ్ కేక్ కటింగ్ కోసం అని ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. డెకరేషన్ కోసం కొన్ని థింగ్స్ అయితే ఆఫ్టర్నూన్ వెళ్ళి పర్చేస్ చేశాను. ఎక్కువగా అయితే పర్చేస్ చేయలేదండి, ఎందుకంటే మరీ అలా అని చిన్నపిల్లడు కాదు కాబట్టి బెలూన్స్ ఇవి అవి అంటూ అంత హడావిడి చేయడం నాకైతే అంత నచ్చదు. సో సింపుల్గా డెకరేట్ చేద్దామని అయితే అనుకున్నాను. నేనే ఓన్గా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గెస్ట్లు వస్తారు కాబట్టి వాళ్ళ కోసమని ఇక్కడ ఫ్రెష్గా కుషన్స్ కవర్స్ అండ్ రన్నర్స్ అయితే చేంజ్ చేశాను. కేక్ కటింగ్ అయితే 7:30కి అలా అనుకున్నాము, కాకపోతే బయట వెళ్ళి వచ్చేసరికి కాస్త లేట్ అయింది. సో ఈ రన్నర్స్ కుషన్ కవర్స్ అన్ని చేంజ్ చేసిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ ఈ రొటేటింగ్ టేబుల్ అయితే దీని మీద యాడ్ చేసి ఈ స్మాల్ ఫ్లవర్ పాట్తో అయితే ఇక్కడ డెకరేట్ చేశాను. ఎక్కువగా ఏం యాడ్ చేయట్లేదండి, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే. మనకి ఎప్పుడైనా హ్యాండీగా అనిపిస్తాయి, మనకు కనిపిస్తాయి కాబట్టి, ఎప్పుడైనా తినడానికి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇవి యాడ్ చేశాను. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ డెకరేషన్ కోసం తెచ్చిన ఐటమ్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎక్కువగా ఏం పర్చేజ్ చేయలేదండి, ఓన్లీ ఇలా స్మాల్ థింగ్స్ మాత్రమే పర్చేజ్ చేశాను. ఈ సాఫ్ట్ నెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీటర్ 50 రూపీస్ పడింది. ఇది ఒక 4 meters అలా తీసుకున్నాను. దీన్ని స్టిక్ చేయడమే పెద్ద టార్గెట్ నాకు. డబుల్ స్టిక్ అయితే తను షాప్ అతను ప్రొవైడ్ చేశాడు కానీ, బట్ అదైతే అస్సలు నిలవట్లేదు. నిమిషానికి 2 సార్లు ఊడిపోయింది. అంటించడం ఊడిపోవడం, ఇలా 1 hour టైం టేకింగ్ బాగా. తర్వాత ఈ హార్ట్ షేప్లో ఉండే కర్టన్స్ అయితే 2 పర్చేజ్ చేశాను. అవి అయితే ఇక్కడ స్టిక్ చేశాను. చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఈ బ్లాక్ కలర్ హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఒకటి తీసుకున్నాను. అండ్ కేక్ టేబుల్ మీద కూడా పెద్దగా ఏమీ ఎక్కువ ఐటమ్స్ని అయితే పెట్టలేదు. జస్ట్ కేక్, దాని సైడ్ ఒక స్మాల్ ట్రేలో ఒక స్మాల్ ఫ్లవర్ పాట్ విత్ అక్షింతలు అండ్ సమ్ టిష్యూస్ అండ్ సమ్ వుడెన్ స్పూన్స్ అయితే పెట్టాను. దట్స్ ఇట్. ఒక క్యాండిల్ అయితే పెట్టాను, బట్ అది వెలిగించడం మర్చిపోయాను. అండ్ నెక్స్ట్ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. వచ్చిన ఫ్రెండ్స్ని అయితే నేను ఇందులో యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దేర్ ప్రైవసీ.
అండ్ నోదన్ ఫ్రెండ్స్ని మాత్రమే ఒక చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. సో బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. నోదన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా తన మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.